నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జార్ఖండ్ లో విద్యార్థులు కథం తొక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ 17 రోజులుగా ఆందోళన చేస్తున్న వేలాది మంది విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. భారీగా మోహరించిన జార్ఖండ్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళనపై స్పందించిన రాహుల్ గాంధీ అక్కడి ప్రభుత్వం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం. విద్యార్థుల నిరసనలు పోలీసుల చర్యలపై లోక్సభలో సమగ్ర చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనలపై పూర్తి గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప అభివృద్ధి ముఖ్యం కాదని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాము కట్టిన ప్రాజెక్టులన్నీ జగన్ కట్టానంటూ క్రెడిట్ చోరీకి పాకులాడుతున్నారని ఆరోపించారు. తాను రౌడీజం చేయను, రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటానని వానిగించారు. ప్రజలకు ఇబ్బంది కలిగి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధంపై రెండు పార్టీల హైకమాండ్ సీరియస్ అయ్యాయి. ఇద్దరు నేతల మధ్య పెరుగుతున్న మాటల తూటాలకు బ్రేకులు వేయాలని కూటమి పక్షాల సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమిత్ షా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన సముదాయాలను సీఎం చంద్రబాబు ఈ నెల 11న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఎండి డి లక్ష్మీ పార్థసారథి గుంటూరు జిల్లా ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. కృష్ణమ్మ ఒడ్డును నిర్వహించిన మహా వరుణ యాగం విజయవంతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన మెడికో ప్రియాంక అంత్యక్రియలు ముగిశాయి. ఆమె స్వగ్రామం గద్వాల్ జిల్లా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పీఎం ఎక్తామాల్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని లేఖలో వివరించారు. ప్రజాభూమి కేంద్ర నిధులను ప్రైవేట్ డెవలపర్స్ కు సీఎం ఇరాన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తఫా ఖమేనీతో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం. రష్యాపై ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ భీకరంగా మారింది. డ్రోన్ దాడులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. రష్యాలోని నిష్నికాంస్క్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.